అందరికీ నమస్తే అండి. 2 రోజుల కిందట మొయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడ్డారు కదా పోలీసులకు. సో అక్కడ పోలీసుల మీద దాడి అంటే పోలీసుల మీద కాల్పులు కూడా జరిగాయి. కాబట్టి దాన్ని డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంది, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అండ్ ఆయన సోదరుడు రితేష్ రెడ్డితో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రముఖులతో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారు కూడా అక్కడికి వెళ్ళడం కాస్త 2 తెలుగు రాష్ట్రాలను కూడా సంచలనంగా మార్చింది. మెయిన్ ఏంటంటే అక్కడ ఈ పొలిటికల్ రాజకీయ ప్రముఖులు ఉండడం, రెండోది పోలీసుల మీద దాడి చేయడం, పోలీసుల మీద కాల్పులు జరపడం, ఇది అత్యంత సంచలనాంశంగా మారింది. పోలీసులు సీరియస్గా తీసుకోవడానికి కారణమైంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఏం చేసిందంటే దీని మీద సిట్ విచారణకు ఆదేశించింది. ఒక స్పెషల్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. యోగేష్ గౌతమ్ గారి నేతృత్వంలో కొంతమంది సభ్యులతో సిట్ వేశారు. ఎందుకంటే దీని వెనక కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నట్టు, అలాగే ఇక్కడ తరచూ జరుగుతున్నట్టు అండ్ ఈ రోహిత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కొంచెం ఇల్లీగల్గా జరుగుతున్నట్టు, సో దాని మూలాల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయమని ప్రభుత్వం ఆదేశించిందనమాట. సో మొత్తానికి అక్కడ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో కొసమెరుపు ఏంటంటే ప్రభుత్వం సీరియస్గా వెళ్తోంది. సాధారణంగా ఎక్కడైనా ఇటువంటి నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీలు జరిగితే ప్రభుత్వం మీదకి ప్రతిపక్షాలు ఎక్కేస్తుంటాయి, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తుంటారు, మీ ప్రభుత్వంలో ఇటువంటి పార్టీలు జరుగుతున్నాయి, మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా దొరుకుతుంది అని. కానీ ఇక్కడ ప్రతిపక్షం ప్రభుత్వం మీద ఆరోపణలు చేయట్లా. ఎందుకంటే అక్కడ దొరికింది ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు, ఆ పార్టీకి సంబంధించి పెద్దలకు కావాల్సిన మాజీ ఎమ్మెల్యే కాబట్టి. సో అక్కడ రాజకీయాలు ప్రశాంతంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వేడెక్కుతున్నాయి. వైసీపీ మీడియా వాళ్ళు నిన్న మొన్న ఈరోజు వరుసపెట్టి నాన్ స్టాప్గా కథనాలు రాస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారికి సంబంధించి పార్టీ కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తోంది. నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఒక కామెంట్ చేశారు. దీని వెనక ఒక కుట్ర కోణం దాగున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి, మేము పూర్తి స్థాయిలో మేము కూడా మా రిపోర్ట్ తెప్పించుకుంటున్నాము అండ్ ఎంపీ గారిని కూడా వివరణ అడిగాము అని చెప్పారు. అంటే దీని వెనక ఒక కుట్ర కోణం దాగున్నట్టు చెప్తున్నారు. దానికి ఎందుకంటే అక్కడ పొలిటికల్ ఫ్లేవర్ ఉంది. దాంతోపాటు మహేష్ యాదవ్ గారు కూడా నిన్న సెపరేట్గా ఆయన 2 ల్యాబ్స్కి వెళ్ళారు. ఆ ల్యాబ్ రిపోర్ట్లు కూడా మీరు పక్కన చూడండి. ఆయన స్వతహాగా ఆయనకే స్వయంగా, ఎందుకంటే ఆయన మీద విపరీతమైన ఆరోపణలు వార్తల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందుకే ఆయన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరకు వెళ్ళారు. అలాగే మైపాత్ డయాగ్నోస్టిక్స్ అని ఆ 2 సెంటర్స్కి వెళ్ళి ఆయన టెస్టులు చేయించుకొని, సాధారణంగా ఈ 9 అంటే నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకుంటే 9 రకాలు ఉంటాయి. ఆ 9 రకాలని కూడా టెస్ట్ చేయించుకున్నారు తన శరీరంలో ఉన్నాయా లేదా అని. అవన్నీ కూడా నెగిటివ్ వచ్చిన రిపోర్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన అంటే తీవ్రంగా ఖండిస్తున్నారు. తనకు అసలు అటువంటి అలవాట్లే లేవు, ఇది కుట్రపూరితంగా నన్ను కావాలని ఇరికించారు, నేను అక్కడ డిన్నర్ కోసమని వేరే చోట పెళ్ళికి వెళ్తున్నప్పుడు అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారని ఆగాను, వాళ్ళు ఎప్పటి నుంచి రమ్మంటే వెళ్ళాను, సో అంతకుమించి నాకు సంబంధం లేదు అనేది ఆయన చాలా స్ట్రాంగ్గా వాదన వినిపిస్తున్నారు. అండ్ పోలీసులు కూడా తన బ్లడ్ శాంపిల్ తీసుకోలేదంట అక్కడ, అందుకే ఫస్ట్ నెగిటివ్ అని చెప్పారు. ఆ తర్వాత పోలీసుల మీద వచ్చిన రాజకీయ ఒత్తిడి కారణంగా పాజిటివ్ అని చెప్పారు. సో ఇదంతా ఒక కుట్ర కోణం కనిపిస్తోంది అనేది ఎంపీ గారి వాదన అనమాట. సో ఇప్పుడు ఆయన యాంఫెటమైన్ అండ్ మెథాంఫెటమైన్, ఓపియట్స్, marijuana, కొకైన్, బార్బిట్యూరేట్స్ అండ్ THC, ప్రోపాక్సిఫెన్ అండ్ ఫెన్సైక్లిడిన్, ఇలా 9 రకాల టెస్టులు చేయించుకున్నారు. ఈ 9 కూడా నెగిటివ్ వచ్చాయి. వాళ్ళు ఒక ల్యాబ్లో కాదు 2 ల్యాబుల్లో చేయించుకున్నారనమాట. సో అది ఆయన టీం రిలీజ్ చేశారు. సో అంటే ఇక్కడ వీళ్ళు అనుమానిస్తుంది ఏంటంటే, ఒకటి అది రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఫామ్ హౌస్ కాబట్టి అక్కడ దొరికిన వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఇరికించాలనేది. మరొకటి, ఈ మహేష్ కుమార్ యాదవ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి బంధువు. ఈ మహేష్ కుమార్ గారు వాళ్ళ బ్రదరు రవికుమార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అల్లుడు అనమాట. సో ఆ బంధువు అవడం వలన తలసాని మీద ఉన్న రాజకీయ ఒత్తిళ్లు పెట్టడానికి, తలసాని మీద కాస్త పొలిటికల్గా ప్రెజర్స్ క్రియేట్ చేయడానికి కావాలని ఇతని మీద మరింతగా ఈ కుట్రపూరితంగా చేస్తున్నారనేది ఎంపీ గారి వైపు వాదన. సో ఇలా నాణ్యానికి 2 వైపులు ఉన్నాయి. సో ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేం. పోలీసులు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో 6 పాజిటివ్గా వచ్చింది, ఆ 6లో ఎంపీ గారు కూడా ఉన్నారని పోలీసుల వెర్షన్ అలా ఉంది. సో దీని మీద డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇక్కడ వీళ్ళ వెర్షన్ ఇలా ఉందన్నమాట. సో ఇదండి, మరి కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. మరిన్ని అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.